హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడైతే నేను స్టవ్ మీద విజిల్స్ అన్నీ అట్లా పొయ్యి మీద ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో మనకి లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్, అది వేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా పొయ్యి మీద పెట్టి మరగబెట్టేసేస్తానండి. ఆ విజిల్స్లో ఉన్న అంటే మెతుకులు, అన్నం మెతుకులు అవి ఉంటాయి కదండి, అవన్నీ పోతాయి అన్నమాట. క్లీన్ అయిపోతుంది విజిల్స్లో ఉన్నాయన్నీ. ఇట్లా చేసుకుంటే మనకి విజిల్ అనేది చాలా ప్రాపర్గా వస్తుందండి. అండ్ కుక్కర్ కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర అయితే 5 కుక్కర్స్ ఉన్నాయి, చూపిస్తున్నాను. ఒకటైతే 5 లీటర్స్ కుక్కరు, 3 లీటర్స్ కుక్కరు, 3.5 లీటర్స్ కుక్కరు, అన్నీ ఇట్లా 5 లీటర్ అన్నీ ఉన్నాయన్నమాట. అయితే నేను ఒకేసారి ఇట్లా పని పెట్టేసేసుకుంటానండి. 5 విజిల్స్ అన్నీ ఒకేసారి కలిపి ఇట్లా పొయ్యి మీద పెట్టి నేను చెప్పినట్టు చేయండి. బాగా బ్రష్ చేసి రుద్దేసేసేయండి, అప్పుడు పోతుంది అనమాట అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ. ఇక్కడైతే నేను రెడీ అయ్యాను. మేము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అయితే ఇది వచ్చేసరికి బోనాల ముందు రోజు. మేము శనివారం వెళ్ళాము, ఆదివారం నుండి సోమవారం ఏమో బోనాలు జరుగుతాయి. అమ్మ కూడా వెళ్ళిపోతుందండి సోమవారం, అందుకని మేము ముందు రోజే వెళ్ళిపోయాము. ఇక్కడైతే నేను నా ఇయర్ రింగ్స్ ఉన్న డ్రెస్ చూపిస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇక్కడ నేను మార్కెట్లో తీసుకున్నాను. అది వచ్చేసరికి నాకు 30 రూపీస్ పడింది. చెప్పాను కదా మీకు, చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్. కలెక్షన్ చూపిస్తాను. ఇక్కడ మేము క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్ళిపోతున్నాము. ఇంకా బాబా అయితే గోల గోల అనమాట క్యాబ్లో ఫుల్గా. కాసేపు ముందుకెళ్తానంటాడు, కాసేపు వెనక్కి వస్తానంటాడు. ఫుల్ గోల చేసేస్తున్నాడు మా బాబు అయితే. అసలు పట్టలేకపోతున్నామండి. పిల్లలకి 3 రోజులు సెలవులు వచ్చినాయి కదా, అది మా వాళ్ళు వచ్చిన కాడి నుంచి స్కూల్కి వెళ్ళను అంటున్నాడు పాపం. ఇంకా ఫైనల్గా పంపిస్తున్నాము ఎట్లా కొట్లా. ఈ 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్దాము పదండి. తనేనండి, తను మా మదరు. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. నేనైతే హైదరాబాద్లో ఉన్నా కానీ నేను కూడా ఎందుకో ఇంతవరకు వెళ్ళలేదు పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఇంకా అమ్మ అడిగిందనమాట. ఇంకా సరే మేము కూడా వెళ్ళలేదు, అందరం కలిసి వెళ్దామని చెప్పానని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడైతే రీచ్ అయిపోయామండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బాగా దర్శనం అయిందండి. అంటే మేము వెళ్ళింది అప్పుడు మధ్యాహ్నం 3 అప్పుడు అనమాట. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 to 1 ఉంటుందండి. సారీ 8 అనుకుంటా, 8 to 1. ఆ తర్వాత ఈవినింగ్ 3 to 8:30 వరకు ఉంటుంది. మేము 3 అప్పుడు వెళ్ళిపోయామన్నమాట. అంటే మేము కొంచెం ఫుడ్ తినేసేసి బాబుకి ఫుడ్ పెట్టుకొని అంతా రెడీ అయ్యి వెళ్ళిపోయేసరికి 3 క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో అదే మళ్ళీ ఓపెనింగ్ టైం కాబట్టి మధ్యాహ్నం పూట అంత రష్ లేదండి. చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అయితే. చాలా బాగా అయింది. అమ్మవారు అయితే అసలు 3-4 సార్లు ఇంకా అక్కడే నించొని దండం పెట్టుకున్నాం బాగా. చేయబట్టుకో. మేము ఇంకా బోనాలు కదా, ఎంతమంది రష్ ఉంటారో అనుకున్నాము జనాలు, కానీ అంతేం లేదండి. అంటే పక్కన 2 రోజులు ఉంటారేమో, శని ఆదివారాలు బాగా ఆది సోమ ఫుల్ బాగుంటారేమో బోనాలు కదా అని. ఇంక ఇక్కడైతే చెప్పులు పెట్టుకోవడానికి వెళ్తున్నామండి. చెప్పుల స్టాండ్ మనిషికి వచ్చేసరికి 5 రూపీస్ అనుకుంటా చెప్పులు. చూసుకోండి, కొంచెం మోసాలు కూడా జరుగుతాయి. వాళ్ళు ఒక్క మనిషి అయితే 10 రూపాయలు కూడా చెప్తున్నారు. ఇక్కడ జతకు వచ్చేసరికి 5 రూపీస్ అండి. ఇక్కడ మేము చెప్పులు పెట్టేసేసుకొని గుడిలోకి వెళ్ళిపోతున్నాము. అయితే గుడి డెకరేషన్ చేస్తూ ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ చేస్తూ ఉన్నారు, పూలు అన్నీ కడుతూ ఉన్నారు, బాగా చేస్తున్నారనమాట. మరి బోనాలు స్టార్ట్ అయిపోయింది కదా, తెలంగాణలో బోనాలు పెద్ద ఫేమస్ కదండి. ఇక్కడ వెళ్తున్నాము గుడి లోపలికి. ఇప్పుడే చెప్పులు స్టాండ్లో పెట్టేశానమాట. కానీ మాకు వెళ్ళినంతసేపు పట్టలేదండి. దర్శనం అయితే ఎంబడే అయిపోయింది. మా ఇంటి నుంచి కొంచెం ఇది లాంగ్ డిస్టెన్సే ఉంది, 25 కిలోమీటర్స్ అట్లా ఉంది. వెళ్ళినంతసేపు పట్టలేదు, వచ్చినంతసేపు పట్టలేదు. గుడి మాత్రం ప్రశాంతంగా ఉంది. జనం అయితే అప్పుడు అంతేం లేరు. చూడండి గుడి డెకరేషన్ చేస్తూ ఉన్నారు. లోపలైతే ఫుల్ డెకరేషన్ చేస్తున్నారు. ఇట్లా ఫోన్స్ ఎలో చేయరేమో అనుకున్నానండి. ఫోన్స్ అయితే ఎలో చేస్తున్నారు, కానీ అమ్మవారిని మాత్రం చూపించకూడదు అనమాట. అక్కడ మాత్రం బోర్డు పెట్టారు, నో ఫొటోస్ వీడియోస్ అని చెప్పానని. గుడి అయితే తీసుకోవచ్చు వీడియోస్కి. ఇక్కడ ప్రశాంతంగా దర్శనం అయిపోయిందండి. అసలు హ్యాపీగా దర్శనం అయిపోయింది.
ఇంకా మేము వెళ్ళే టయానికి అప్పుడప్పుడే వస్తున్నారనమాట, చాలా కార్లు అప్పుడు అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట మేము వెళ్ళిపోయే టయానికి. మేమైతే బాబున్నాడు కదా అంత రష్లో మళ్ళీ ఎట్లాగా అని చెప్పనుకున్నాం. ఇక్కడైతే కాయిన్ నిలబెట్టాలండి, 5 రూపీస్ కాయిన్ కానీ అట్లాగా నిలబెడితేనంట వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. నేను ట్రై చేయలేదు, ఒకవేళ నిలబడలేదు అనుకోండి నేను డిసప్పాయింట్ అయిపోతాను ఫుల్గా, ఇంకా అదే గిల్ట్ ఫీలింగ్లో ఉంటాను. అందుకని నేనైతే ట్రై చేయలేదండి. ఇంకా అసలు బాబున్నాడు కదా ట్రై చేయనిస్తాడా, వాడు నిలబెడతానంటాడు. ఇంకా అసలు అప్పుడు ఇంకా మొత్తం నిలబెట్టినవి కూడా వాడు డిస్టర్బ్ చేస్తాడు. అందుకని మేము ట్రై చేయలేదండి. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇక్కడైతే గుడికి ఒక ప్రదక్షిణం చేసుకుంటున్నాము. లోపలికి వెళ్ళే ముందు గుడి చుట్టూరు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఆ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి కొబ్బరికాయలండి. మరి అది ఏంటో, మరి మొక్కు తీరితే ఏమన్నా అట్లా కడతారో ఏమో నాకైతే తెలియదు. కానీ అంటే నేను కూడా ఫస్ట్ టైమే వస్తున్నానండి గుడికి. చాలా అంటే చాలా బాగుంది అసలు, భలే కట్టారు చూడండి. అమ్మవారిని అంతా చూపిస్తాను లోపల. దండం పెట్టుకోమ్మా. మరి మొక్కులు తీరితే అట్లా కడతారేమో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వస్తుంది. అలాగే నా బ్లాగ్స్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లక్ష్మీదేవి అమ్మవారండి. ఇదంతా వీడియో తీసుకోవచ్చు కానీ లోపల మాత్రం వీడియో ఎలో లేదండి. ఇంకా దేవుడి ముందు మందిరం దగ్గరకు వచ్చేసరికి వీడియో ఆపేసేయాలన్నమాట. నాకు తెలియలేదు, నేను ఫస్ట్ తీద్దాం అనుకున్నాను. పూజారి గారు తీయకూడదమ్మా అన్నారు, వెంటనే ఇంకా ఆపేసేసానమాట. వాళ్ళు చెప్పినప్పుడు మనం వినేసేయాలి. ఇంకా అంటే వాళ్ళు బోర్డు బయట ఎక్కడా పెట్టలేదండి, అక్కడ మధ్యలో అమ్మవారు ఉండే దగ్గర మాత్రం ఫోన్స్, ఫొటోస్, కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పని పెట్టారు. అక్కడ బోర్డు పెట్టారు, అది మనం చూసుకోపోతే అసలు తెలియదు కూడా అనమాట. ఇంక ఇక్కడైతే గుడిని చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ అయితే, అసలు చాలా బాగుంది. చాలా ఫేమస్ అండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి, బాగా కోరికలు నెరవేరుతాయి. మేము ఎందుకో ఇప్పటి వరకు మేము కూడా వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు టైం వచ్చింది అనుకుంటా రప్పించుకోవడానికి. ఇక్కడైతే డెకరేషన్ చేశారు చూడండి, బోనాలకని బాగుంది, చాలా బాగా చేశారు డెకరేషన్. క్యూ కూడా పెద్ద నించోవాల్సిన అవసరం లేదండి, అసలు చిన్న క్యూ అనమాట. ఎంత పెద్ద క్యూ పెడతారో అనుకున్నాను కానీ చిన్న క్యూ అనమాట. చక్కగా ఎంబడే వెళ్ళిపోయి దర్శనం చేసేసుకోవచ్చు. పిల్లలకైతే అంత ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. మరి బోనాలు అప్పుడైతే ఫుల్ రష్ ఉంటారు, విడిగా వెళ్తే మాత్రం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అండి. అంతంతసేపు నించోవాల్సిన అవసరం కూడా లేదు క్యూలలో. ఇక్కడేనండి, ఇక్కడితో ఇంకా వీడియో తీయలేదన్నమాట. నాకు తెలియక నేను వీడియో తీస్తుంటే పూజారి గారు అన్నారనమాట తీయకూడదనని. ఇదైతే మేము బయటకు వచ్చేసాము, దర్శనం అంతా అయిపోయింది. మేము ప్రసాదం తీసుకొని పులిహార, వడ, తర్వాత లడ్డు అన్నీ అమ్ముతున్నారండి చక్కగా. అక్కడే బాబుకు కూడా కొంచెం పులిహార పెట్టేసేసి మేము తినేసి మళ్ళీ బయలుదేరేసాము. ఇదైతే దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ అండి, కేబుల్ బ్రిడ్జి. ఇది కూడా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇటువైపుకి రాలేదండి, ఎందుకో మేము రాలేదు. అప్పుడు ఇంకా కరోనా టైంలో బయటికి రావడానికి కుదరలేదు. తర్వాత ఇంకా నాకు బాబు పుట్టేశాడు, ఇంకా సరిపోతుందన్నమాట. కానీ దానికి ముందు అయితే మేము చాలా తిరిగామండి, హైదరాబాద్ అంతా తిరిగాము. అప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే బాగా తిరిగే వాళ్ళం. ఇంకా బాబు పుడితే కుదరదు కదా. చిన్నదేనండి కేబుల్ బ్రిడ్జ్, నేను చాలా పెద్దదేమో అనుకున్నాను. ఇంక ఇదంతా ఆఫీస్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.